హాయ్ అండి. వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. చూస్తున్నారు కదా అండి, ఇది ఒక అంబ్రెల్లా ఫ్రాక్. ఒక 40 లెంత్ ఉందండి. ఇక్కడ హ్యాండ్స్ చూస్తున్నారు కదా, ఇలా పఫ్ హ్యాండ్ ఇచ్చేసి కింద బెల్ట్ దగ్గర నేను చిన్న పైపింగ్ ఇచ్చేసాను. ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేది చూసామండి. ఇప్పుడు ఇది ఫస్ట్ మనకి ఇది పంజాబీ డ్రెస్ అండి. కస్టమర్ పంజాబీ డ్రెస్ కుట్టించుకుందామని తీసుకున్న మెటీరియల్ అండి ఇది. సో అది ప్లాజో వచ్చేసి మనకు ఒక 4 to 5 ఇంచెస్ పొడవు అనేది తగ్గుతుంది. అండ్ టాప్ కూడా మనకు ఒక 2 to 3 ఇంచెస్ అనేది తగ్గుతుందండి. అందుకని నాకు వద్దు అన్నారు కస్టమర్. సో ఇలా డిజైన్ చేయండి మీరు అంటే ఓకే అన్నానండి. ఎలాగో మనం టాప్కి 2 మీటర్స్ తీసుకుంటాము లైనింగ్. ఇది ఆల్రెడీ నేను తడిపి ఐరన్ చేసి పెట్టేశాను. మనం బాటమ్ పార్ట్కి కూడా నేను ఒక 80 తీసుకున్నానండి. 80 పాయింట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఎలా అంటే మనము పాయింట్ క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ టాప్కి తీసుకుంటున్నామండి. అంబ్రెల్లా కదా, బాటమ్ పార్ట్ వేరే, టాప్ కదా, దానికి నేను ఇది తీసుకుంటున్నాను. సో ఇది ఫోల్డింగ్ కూడా చూడండి ఒకసారి. మనం రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా అయితే మన క్లాత్ సేవ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కట్ అయిపోతాయి. మనకి 4 లేయర్స్ వేసుకోవాలి. మనం హ్యాండ్స్కి ఎలా అయితే 4 లేయర్స్ వేసుకుంటామో దీనికి కూడా అలాగే వేసుకోవాలి. ఇలా చూసుకొని మనకి ఎంత అయితే అవసరం ఉందో అంతవరకు కట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకొని పైన మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచు మందం ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఎగుడు దిగుడు ఉన్నా కూడా సెట్ అయిపోతుంది అక్కడ. ఇలా అండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇక్కడ టాప్ లెంత్ చెప్పలేదండి. ఫస్ట్ నేను నెక్ చెప్తున్నాను చూడండి. నెక్ నేను 5 ఇంచెస్ తీసుకున్నా. 2 ఇంచెస్ మనకి నెక్ విడ్త్, 3 ఇంచెస్ మనకి షోల్డర్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ చిన్న సైజే అండి. హిప్ అనేది 30 సైజ్ అనుకుంటుంది, 31 ఉంటుంది. అందుకని నేను 5.5 తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ అనేది 5.5 సరిపోతుందండి. ఇలా ఎల్ స్కేల్ యూజ్ చేసి మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి వస్తాయి. ఎక్కడ కూడా మనకి క్రాస్ పోవడం అనేది జరగదు. ఇక్కడ మళ్ళీ మధ్యలో ఒక లైన్ తీసుకుంటున్నా. మన చెస్ట్ లూజ్ వచ్చేసి 34 అండి. 34లో మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. ఇలా మనం ఫస్ట్ టేప్ని 2 టైమ్స్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే మనకు చెస్ట్ పార్ట్లో 4th భాగం వచ్చేస్తుంది. 4 భాగాలు కదండి, 4వ భాగం వచ్చేసింది. ఇక్కడ మనకి 8.5 వచ్చిందండి. అది అక్కడ వేసాను. ఇక్కడ లెంత్ వచ్చేసి 13 అండి. టాప్ లెంత్ అనేది 13కి మనం పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చులా కలిపేసుకొని డైరెక్ట్ నేను 14 తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ రెండింటి దగ్గర మార్కింగ్ చేసుకుంటే మనకి స్ట్రైట్ లైన్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు మనం నడుము లూజ్ చేసుకుందామండి. ఎంత ఏంటి అనేసి 30 అండి. 30లో మనకి మళ్ళీ 4వ భాగం కావాలండి. సేమ్ ఇందాకటి మెథడే మనము 4 ఫోల్డ్ చేసుకుంటే మనకి 7.5 వస్తుంది. 7.5 ప్లస్ మనకి డాట్స్ కావాలి కదండి, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఏ సైజుకైనా అండి 1 ఇంచ్ సరిపోతుంది డాట్స్కి. ఇక్కడ నేను స్ట్రైట్ లైన్గా కలిపేస్తున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను మార్జిన్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను మార్జిన్ అనేది. ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకోవాలి కదండి. ఆర్మ్ హోల్ కర్వ్ నేను 1.5 తీసుకుంటున్నాను. ఎట్లాగూ చిన్న సైజే కదండి, 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇక్కడ కర్వ్ కూడా నేను ఆర్మ్ స్కేల్ యూజ్ చేసి నేను చేస్తానండి. ఇలా ఈ స్కేల్తో తీసుకుంటే మనకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది, డౌట్ ఏం లేదండి. ఇలాంటివి యూజ్ చేయాలి. ఎల్ స్కేల్ అని, కర్వ్ స్కేల్ అని యూజ్ చేస్తేనే మనకి ఎలాంటి వంకరలు పోకుండా వస్తుంది. మనకి బ్లౌజ్ అయినా ఏదైనా అండి యూజ్ చేస్తే బాగుంటుంది.
ఇక్కడ మనం ఒక పైన ఒక 1/2 ఇంచు వదిలేసి మనం చెక్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ రావాలి. ఇక్కడ 7.5 నాకు కరెక్ట్గా వచ్చేసింది. అదే మీకు రాకపోతే ఒక 2 గీతాలు కిందికి దించేసుకోండి, నో ప్రాబ్లం అండి. ఇక్కడ నేను ఖర్చులు వదిలేసి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేశాను. ఇక్కడ 1/2 ఇంచ్ విడత తీసుకుంటున్నాను డాట్కి. పొడవు ఒక 4.5 అండి, సరిపోతుంది లాంగ్ ఫ్రాక్ అంబ్రెల్లాకి. ఇక్కడ చూడండి, మనం డాట్స్ వేసిన తర్వాత కిందికి అయిపోతుంది అంతా, అందుకని వాలినట్టు అయిపోతుంది అండి ఒక సైడ్కి. అందుకని ఇక్కడ 1 ఇంచు తీసుకున్నాను నేను క్రాస్. చాలామంది 1/2 ఇంచే తీసుకుంటారు, కాకపోతే నేను ఇంచు తీసుకుంటే ఇంకా లుక్ బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. 1 ఇంచ్ సరిపోతుంది క్రాస్. సేమ్ ఇలాగే మనం కట్ చేసుకోవాలి. ఇలాగే డాట్స్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చేసుకోండి, నెక్ దగ్గర టక్స్ ఇచ్చేసేసుకోండి. 2 ఇంచెస్ నెక్ విడ్త్, 3 ఇంచెస్ షోల్డర్. ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒకసారి నేను మొత్తం చంకరౌండ్ మొత్తం చూసుకుంటున్నానండి. 9.5 వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీసుకుందాము. అక్కడ మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి అక్కడ ఒక 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచ్ మనకి ఎగ్జాక్ట్ చెస్ట్ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకొని ఇలా రౌండ్ కర్వ్ కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసుకోవాలండి. అంతే అండి. ఇప్పుడు మనం దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకుందాము. ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటే. అంతే అండి. ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ 2 ఒకటేసారి వచ్చేసినాయి మనకు. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నా చూడండి. హ్యాండ్స్ చిన్న పఫ్ ఇస్తున్నానండి నేను. ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను మీకు ఎంత ఏది కట్ చేసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ మనం హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ మొత్తం 10.5 వచ్చేసిందండి. 10 తీసుకుంటున్నా నేను. సో మనం బెల్ట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నా, ప్లస్ మన పైన ఫ్రిల్స్ వచ్చే పార్ట్ మాత్రం 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనం పైది ఫ్రిల్ పార్ట్ ఒకసారి కట్ చేసుకుంటాము, బెల్ట్ పార్ట్ ఒకసారి కట్ చేసుకుంటాం కాబట్టి మనకి షోల్డర్ జాయింట్కి చూపిస్తున్నా చూడండి. పైన కింద 1/2 ఇంచ్. సో మనం టోటల్ 8 ఇంచ్ తీసుకుంటున్నాము ఫ్రిల్ పార్ట్. అండ్ కింద 3 ఇంచెస్ ఉన్నది మాత్రం నేను 4.5 ఏమో తీసుకున్నా అండి. పైన ఒక 1/2 ఇంచ్ ఫ్రిల్ పార్ట్కి అటాచ్ చేసుకోవడానికి, కింద మనకి ఫోల్డ్ చేసి కుట్టడానికి ఒక 4.5 4.5 తీసుకున్నానండి నేను. ఎంత తీసుకున్నా నో ప్రాబ్లం అండి, మనకు వచ్చేస్తుంది ఫైనల్ ప్రోడక్ట్ అనేది. ఇంతే అండి. ఇలా ఫస్ట్ మనం చిన్న డ్రాఫ్ట్ వర్క్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇలా చేసుకుంటే ఏదో తీసుకోవాలని ఏంటి అనే కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. ఇలా ఫస్ట్ చిన్న డ్రాఫ్ట్ చేసుకుంటే, నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ ఎందుకు అని అంటే ఇది మన ఫ్రిల్కి అండి. హైట్ వచ్చేసి 8 ఇంచెస్. ఇందాక మనం డ్రాఫ్ట్ వేసుకున్నాం కదా, దాని ప్రకారం 8 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక బాక్స్ షేప్ లాగా మనకు తయారవుతుంది. ఇక్కడ చూడండి మీరు. ఇలా మార్కర్ కనిపిస్తుందో లేదో అండి, బట్ చెప్పేది వినండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు మనం ఈ 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దాని తర్వాత నెక్స్ట్ క్లాత్లో మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకుంటాము. ఇక్కడ 9.5 కదండి మనకి వచ్చింది. ఇక్కడ మనం కౌంట్ చేసుకున్నాము. మనకు లూజ్ అంటే ఇక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి మార్జిన్. అక్కడ లైన్ వేసేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ మార్కింగ్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. మళ్ళీ కొలవాల్సిన పని ఏం లేదండి. ఇక్కడ నేను 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకున్నా చూడండి. ఇలాగా 6 ఇంచెస్ వదిలిపెట్టేసి మనం హ్యాండ్ డ్రా చేసుకోవాలంటే 6 ఇంచెస్ మనకు ఫ్రిల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ అండి హ్యాండ్ డౌన్కి మార్కింగ్ నుంచి పైన ఏ సైజు కన్నా 1 ఇంచ్ అండి. ఇలా హ్యాండ్ డ్రాయింగ్ ఇలా
నేను నార్మల్గా ఇలా వేసేసానండి. ఇంకా డీప్గా నేను నెక్స్ట్ వీడియోస్లలో పెడతాను హ్యాండ్ మార్కింగ్ ఎలా ఏంటి అనేది. నాకు వచ్చు కాబట్టి నేను నార్మల్గా వేసేసాను. డ్రాయింగ్ అనేది చేసుకున్నాను నేను. ఇక్కడ 5 ఇంచెస్ అండి, 5 బాగా తీసుకున్నాను నేను. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఈ లైన్స్ని కలిపేసుకొని ఎగ్జాక్ట్గా డ్రాయింగ్ ప్రకారం మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయినట్టే మనకి. చాలా ఈజీ అండి అంబ్రెల్లా అనేది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు కొన్ని ప్లేసెస్లో. నేను చెప్తాను అది కూడా ఎక్కడ అనేది అని. కొంతమందికి జాయింట్స్ దగ్గర మీకు బిగినర్స్కి కొంచెం అటు ఇటు అవుతుందండి. కింద ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ నేను చూపిస్తాను, మీరు చూడండి జాగ్రత్త, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. టిప్స్ చాలా ఉన్నాయండి. ముందు కింద బాటమ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. జాయింట్స్ చేసేటప్పుడు మాకు ప్లస్ గుర్తు కొంతమందికి రాదు. ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు నేను చెప్తానండి. మీరు చూడండి ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం టక్స్ ఇచ్చేసేయండి 6 ఇంచెస్ దగ్గర. అంటే మనం కుట్టుకునేటప్పుడు ఈ టక్స్ నుంచి మనము ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేసాము. మళ్ళీ ఇక్కడ ఒక హ్యాండ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేయండి అంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ బెల్ట్ కట్ చేసుకుందాము. బెల్ట్ 4 ఇంచెస్ కదండి, అదే మళ్ళీ ఇక్కడ ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ మనం చూస్తున్నాం కదా మన ఫ్రిల్స్ పార్ట్ ఇక్కడ కూడా సేమ్ అండి, 4 ఫోల్డ్సే సేమ్ మన హ్యాండ్ లాగానే వేసేసుకోవాలి. 4 ఫోల్డ్స్ ఇక్కడ ఇదిగోండి. ఫ్రిల్ పార్ట్ కాకుండా ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఒక చిన్న మార్కింగ్ వేసేయండి ఫస్ట్. తర్వాత మళ్ళీ మనం ఫ్రిల్ పార్ట్ అనేది ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, దానికి కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను నేను. చూడండి నెక్స్ట్ వస్తుంది అదే. ఇక్కడ నేను హైట్ మార్కింగ్ చేస్తున్నా. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఫ్రిల్స్ పెడతాను కదా, దానికోసం కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకున్నాను నేను. అది ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఎక్స్ట్రా ఫస్ట్ నేను మర్చిపోయానండి, మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ఫ్రిల్స్ పెడతాం కదా అనేసి ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను నేను. కొన్ని మర్చిపోతుంటామండి, కానీ గుర్తు చేసుకొని మరి మనం స్టిచ్ చేసుకోవాలండి. లేకుంటే మళ్ళీ మనకే ఎక్స్ట్రా వర్క్ అయిపోతుంది క్లాత్ పీసెస్ జాయింట్ చేసుకోవడము. కొంచెం ఒక 2 మినిట్స్ టైం కేటాయించి జాగ్రత్తగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు తొందరగా అయిపోతుంది. ఇంకా మనకి అయిపోయిందండి, హ్యాండ్ అయిపోయింది. హ్యాండ్కి మనం వేద్దామనుకున్న బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇదే అండి. నెక్స్ట్ మనము అంబ్రెల్లా కింద పార్ట్ బాటమ్ పార్ట్ కట్ చేయడం చూద్దాము. ఇది 4 ఫోల్డ్స్ అండి, 2 మీటర్స్. ఇది మన కోరా సైడ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఒకటి తీసుకొని ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవద్దండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, లేదు అంటే మనకి హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. ఇటు సైడ్ 12 వచ్చిందంటే అటు సైడ్ మనకి 14 వచ్చింది. 4 ఫోల్డింగ్ సైడ్ మనకి 14 వచ్చింది. మనం 4 ఫోల్డింగ్స్ క్లోజ్ ఉన్న సైడ్ 12 వచ్చింది. అలాగే కట్ చేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు వస్తాయండి. అలా కాకుండా 2 సైడ్స్ ఈక్వల్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఉంటుందండి. మనకి సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు ఏం రాకుండా ఉంటుంది. ఇంకా చూడండి మనకి 27 అండి మనకి లెంత్. 24 నేను ఇప్పుడు లైన్ తీసుకుంటున్నాను. 27 వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ లెంత్ 27 అండి. మనకంటే 27 ప్లస్ 13 మనకు మొత్తం 40 అండి సైజు. సో మనం బాడీ పార్ట్కి 13 తీసుకున్నాము. ఇప్పుడు బాటమ్ పార్ట్కి 27 అండి. ఇప్పుడు 24 నేను లైన్ తీసుకుంటున్నాను. 27 మనము మెయిన్ క్లాత్ తీసుకుందాం. చూసారండి మనకు పైన ఒక 1 ఇంచ్ వరకు తేడా వచ్చింది. అదే 1 ఇంచ్ మనం కుట్టిన తర్వాత కింద మనకు ఆ తేడా వచ్చేస్తుంది. అది ఇప్పుడే మనం దాన్ని కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే ఇక ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇక్కడ నేను జాయింట్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ అంతే. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. దీన్ని సమోసా ఫోల్డింగ్ అంటారు. సమోసా ఫోల్డింగ్ అండి. ఇలా
ఇలా పెట్టేసుకొని నీట్గా సర్ద్ చేసుకొని మనకు నడుం సైజ్ ఒక్కటే కాబట్టి సేమ్ లెంత్ తీసేసుకొని నడుం లెంత్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి 27 కదండి 28 తీసుకున్నాను. పైన మనకి జాయింట్కి కావాలి కదండి, కింద ఒక మనం జిగ్జాగ్ చేసుకుంటాము, అదొక ½ ఇంచ్ వరకు ఉంచాను నేను. 27 తీసుకున్నాను నేను. సారీ అండి 28 తీసుకున్నా. 27 మనకి యాక్చువల్ మార్జిన్ పొడవు, దానికి ఒక 1 ఇంచ్ కలిపేసి నేను 28 తీసుకున్నాను. ఇలా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి.